చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలను పలకరించాయి వర్షాలు. ఈసారి మాత్రం గట్టిగానే దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ తో సహా 2 రాష్ట్రాలు వానల్లో తడిసి ముద్దవుతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైపోయింది. నగరంలోని శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, గోల్కొండ, హిమాయత్ నగర్, కుకట్పల్లి, మంగల్ ఘాట్, ఉప్పల్తో పాటు పలు ప్రాంతాలలో వర్షం దాటికి వీధులు చెరువులుగా మారాయి. భారీ వర్షంతో వాహనదారులు అష్ట కష్టాలు పడ్డారు. ఇక పీవీఆర్ థియేటర్ వద్ద వర్షం కురవడంతో ప్రేక్షకులు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో ఆదిలాబాద్, కుంటాల జలపాతం జలకళ సంచరించుకుంది. ఖమ్మం, సింగరేణిలో భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి, సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం రాత్రి 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 45,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 1,35,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా అంతరాయం కలిగింది. ఈ వానలకు వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయి. ఎగువన కురిసిన వర్షంతో బేతుపల్లి చెరువు నిండి కుండలా మారింది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీని భారీ వర్షం ముంచెత్తింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొత్తపల్లి జలపాతం పరవళ్లు తొక్కుతుంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు.